కలలు కేవలం మన ఊహలు మాత్రమే కాదు, అవి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా సూచిస్తాయి. కలలు వచ్చినప్పుడు వాటిని మన కుటుంబ సభ్యులతో గాని, స్నేహితులతో గాని పంచుకోవడం చాలామందికి అలవాటు. అయితే డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని కలలను ఎవరితోనైనా పంచుకుంటే అవి నిజంగానే జరుగుతాయట. ఒకవేళ ఎవరితోనైనా చెబితే అవి జరగకపోవచ్చట. కాబట్టి వాటిని వీలైనంత రహస్యంగా ఉంచడమే ఉత్తమమని పండితులు చెబుతున్నారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటివి ఎవ్వరికీ చెప్పకండి. మీకు దేవుళ్ళు, దేవతలు, పుణ్యక్షేత్రాలు లేదా మతపరమైన ఆచారాల గురించి వచ్చిన కలలైతే వాటిని ఎవరితోనూ పంచుకోకూడదట. ఇలాంటి కలలు భవిష్యత్తులో శుభవార్తలను సూచిస్తాయని డ్రీమ్ ఆస్ట్రాలజీ ఎక్స్పర్ట్స్ వెల్లడిస్తున్నారు. ఇలాంటి కలలు ఆధ్యాత్మిక పురోగతిని కూడా సూచిస్తాయి. కాబట్టి ఇలాంటి కలలను ఇతరులతో పంచుకుంటే మీ ప్రయోజనాలకు ఆటంకం కలిగించవచ్చు. మరణానికి సంబంధించిన కలలు. తన మరణం గురించిగానీ లేదా ఇతరుల మరణం గురించిగానీ కలవొస్తే అది భయానకంగా ఉంటుంది. అయితే డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం అటువంటి కల మన సమస్యల ముగింపును, ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ ఈ కలను ఇతరులతో పంచుకోవడం దాని ప్రభావాన్ని తిప్పికొట్టవచ్చు. అందువల్ల ఈ కలను ఎవరితోనూ పంచుకోకపోవడం బెటర్. ఇలాంటి కలలను గురించి చెప్పవద్దు. ఒక వ్యక్తి తన కలలో డబ్బు, బంగారం లేదా వెండితో నిండిన కుండను చూస్తే ఈ కల సమీప భవిష్యత్తులో ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది. ఒకవేళ ఇలాంటి కల వస్తే ఇతరులతో పంచుకోవడం వల్ల లక్ష్మీదేవికి కోపమొస్తుందని, ఈ కల ప్రయోజనాలను మీరు పూర్తిస్థాయిలో పొందకపోవచ్చు. డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం నదులు, పర్వతాలు లేదా పచ్చని తోటలు వంటి ప్రకృతి సౌందర్యాన్ని కలలో కనిపించడం కూడా జీవితంలో సానుకూల మార్పులను సూచిస్తుంది. ఇలాంటి కలను ఎవ్వరికీ చెప్పకపోవడం ఉత్తమమని పండితులు వెల్లడిస్తున్నారు.